ఈనాటి ధ్యానం కొరకై ఆదికాండము 1వ అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలు చెప్దాం ప్రియులారా, దేవుడు ఏం చేశాడట? అంతకుముందు ఏమైనా చెప్పాడా? అంతకుముందు ఏమైనా ఆజ్ఞాపించాడా? ఏమైనా ఉపదేశించాడా? ఏమైనా సూచించాడా? ఏమైనా నేర్పించాడా? నథింగ్. తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనుషులను చేశాడు. మానవుని సృజించిన వెంటనే చేసిన మొట్టమొదటి పని ఆయన వారిని ఆశీర్వదించాడు. ఆయనకు దూరం అయిపోయాం, ఆయన మాట కాదన్నాం, మోసంలో పడిపోయాం, పండు తిన్నాం, తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాం, అష్టదరిద్రాలు పంచమహాపాతకాలు మానవ జీవితానికి చుట్టుకున్నాయి. దూరస్థులమైపోయాం, శాపగ్రస్తులమైపోయాం, చీకటి అయిపోయాం, నాశనం అయిపోయాం. ఇలా అయిపోయిన మనల్ని మరలా పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అడిగితే 1 పేతురు పత్రిక 3:9 రాశాడు. ఎందుకు పిలిచాడంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచాడు. నాకు దూరమై నాకు వేరై శాపంలో బతుకుతున్నారు. స్వచ్ఛత్వాన్ని అమలు చేసుకొని అపాది మాటలకు మోసపోయి సహవాసములో నుండి వెళ్ళిపోయి తోటలోంచి వెళ్ళగొట్టబడి మహిమను పోగొట్టుకుని నాశనమైపోయారు, శాపంలో ఉన్నారు. మరల ఆశీర్వాదానికి వారసులవుదురు రండి అని దేవుడు పిలిచాడు. సృష్టించగానే చేసిన మొదటి పని ఆశీర్వదించడం అయితే, ఆయనను ఆయన సహవాసాన్ని ఆయన ఆజ్ఞను కాదని వెళ్ళిపోయి శాపంలో బ్రతుకుతున్న వారిని మరలా పిలుస్తున్నది కూడా ఆశీర్వదించడానికే. ఆయన ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ఆశీర్వదించాడు, ఎలా ఆశీర్వదించాడు అనేది ఎన్నోసార్లు మనము ధ్యానించిన అంశం. ఇలా చేశారు కనుక దీవించబడ్డారు, ఇలా ఈ మాట కొరకు దీవించబడ్డారు అని ఎన్నో సందేశాలు మనము చూసాం. అయితే మీతో పంచుకున్నట్లుగా నిన్నటి దినం ప్రభు నా మనసులో పెట్టిన ఒక ఆలోచన ఏంటంటే, కొంతమందిని బైబిల్లో దేవుడు అనూహ్యంగా దీవించాడు. అనండి, అనూహ్యం అంటే ఊహించని రీతిగా. అంటే దేవుడు ఊహించని రీతిగా కాదు, ఆయనకి అన్నీ తెలుసు కదా. ఇది చేస్తే మేము ఆశీర్వదించబడతామని మనుషులు ఊహించలేదు, వాళ్ళకి తెలియదు. ఇలా చేస్తే ఆశీర్వాదం వస్తుందని ఆశీర్వాదం కొరకు చేయలేదు. మనం దేవునికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం? ఇస్తే ఆశీర్వదించబడతాం తెలుసు కాబట్టి. దేవుని పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? చేస్తే మన బిడ్డలకు ఆశీర్వాదం ఉంటుందని. ఈ ఆశీర్వాదాలు మనకు వస్తే అవి అనూహ్యమైనవి కాదు, ఊహించినవే. పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన ఆ ఆలోచన ఒక ఆసక్తికరమైన ధ్యానం చేసేలాగా నన్ను నడిపించింది. ఇలా చేస్తే ఆశీర్వాదం వస్తుందని వాళ్ళకు తెలియదు, చేశారు. వాళ్ళు ఊహించని రీతిగా వారికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. అందుకని ఈ సందేశపు టైటిల్ ఏమని పెట్టానంటే, అనూహ్యంగా ఆశీర్వదింపబడిన వారు అని. దీనిలో నా తాత్పర్యం దేవుడే ఊహించలేదనే బుద్ధిహీనమైన కోణం కాదు. దేవునికి సమస్తం తెలుసు కదా. భూమి పుట్టక ముందే ఆయనకు ముందే సమస్తం ఎరిగినవాడు కదా. అనూహ్యం అంటే ఎవరంటే ఆ వ్యక్తులు, విశ్వాసులు, మనుషులు. ఇప్పుడు మేము దీవించబడతాం, ఇలా చేస్తే ఆశీర్వించబడతాం అనే వారికి ఏం తెలియదు, దీవించబడిపోయారు. ఆమేన్. అలాగా కొంతమంది వ్యక్తులను టపటప కొద్ది నిమిషాల్లోనే మీకు చెప్పాలని ఆశపడి, విపరీతమైనటువంటి పరిశోధన, విపరీతమైనటువంటి విశ్లేషణ చేయాల్సినంత టాపిక్ ఏం కాదు. ఆ వ్యక్తులను, సందర్భాలను మీ ముందు పెడితే, ఓహో వారు ఇలా ఆశీర్వదించబడ్డారా అనే ఒక స్ఫూర్తి మనకు కలిగి మనమును ఆశీర్వదింపబడటానికి ఆ సందేశం మనకు సహాయపడాలి అనేది నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయం
15వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. చాలు. 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇప్పుడు అందరూ తలలు పైకి తన వైపు చూడండి. అమ్మా చూడండి రా. ఆదాము ఏదేను తోటలో సంపూర్ణంగా ఒంటరివాడుగా ఉన్నాడా లేదా? తన భావాలు పంచుకోవడానికి తనకెవరైనా ఉన్నారా? తన తోట పనిలో సహకరించుటకు సహాయములు ఉన్నారా? ఒక సహాయకుని ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేశాడా? అసలు ఒక సహకారం దొరికే ఛాన్స్ ఉంది అన్న ఊహైనా వచ్చే అవకాశం ఉందా? ఈ విధమైన పరిచర్య చేస్తే దేవుడు నాకు ఒక సహాయాన్ని ఇస్తాడు అనే ఆశమను వచ్చే ఛాన్స్ ఉందా? అసలు చిన్న ఆలోచన కూడా లేదండి. ఊహించడానికి కూడా సోర్స్ లేదు అసలు. ఇప్పుడు మనకు తెలుసు ఇలా చేశారు కాబట్టి సహకారం దొరికింది, మనం కూడా దేవుని పనిలో నమ్మకంగా ఉంటే మనకు ఏదైనా వస్తుందని. ఈ విషయాలు రాసి మనకి ఇచ్చాడు కనుక మనకు ఒక అవకాశం ఉంటుంది. ఆదాముకి ఏముంటుంది అసలు? ఒక అవగాహనతో, అంచనాతో, అపేక్షతో, ఆసక్తితో, విశ్వాసంతో పనిచేయటం వేరు. అసలు ఊహించడానికి కూడా ఛాన్స్ లేని స్థితిలో పనిచేయటం వేరు. అవునంటారు కదంట. ఆదామును చేశాడు, ఎందుకు చేశాడో ఏంటో, గొడవ ఏంటో, గోత్రం ఏంటో, ఆకాశం ఏంటో ఏమీ తెలియదు దానికి. అన్నాడు, మనుషులు లేచాడు. నువ్వు నా కుమారుడు, నేను నీ తండ్రి అన్నాడు. థ్యాంక్ యూ డాడీ అన్నాడు. ఇదిగో తోట అన్నాడు, ఇగో పళ్ళు అన్నాడు. నేనేం చేయాలన్నాడు, ఈ తోటను తోటను సేద్యపరిచని చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇక అంతే, తోటను కాచుకుంటున్నాడు, తోటను సేద్యం చేస్తున్నాడు, తోటను కాస్తున్నాడు, తోటను సేద్యం చేస్తున్నాడు. ఇలా చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది అన్నది ఏమీ తెలియదు. ఆయన చెప్పాడు నేను చెయ్యాలంతే. అకస్మాత్తుగా దేవుడు వచ్చి అతని గాఢ నిద్ర కలిసి ఒక ఎముకను తీసి ఒక అద్భుతమైన స్త్రీగా నిర్మించి, నీకు సాటి, పోటీ, మేటి వచ్చే సహకారం అబ్బాయి అని చేతిలో పెట్టేశాడు. ఆనంద సంతోషాలతో ఒక పాట పాడి దేవునికి గణపరిచాడు. నేనేమంటున్నానంటే, ఇలా చేస్తే నాకు సాటి అయిన సహకారం వస్తుంది అని తెలిసి చేశాడంటారా? ఊహించాడు అసలు? నేనేమంటున్నానంటే, ఆదాము అనూహ్యంగా దీవించబడ్డాడు, అద్భుతంగా దీవించబడ్డాడు. ఆమేన్, ఆమేన్. కానీ ఇలా చేస్తే దీవించబడతాను అని తెలిసి మాత్రం కాదు. ఆమేన్. కనుక నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనకు తెలిసిపోయిందిగా సీక్రెట్. ఇప్పటికైనా దేవుని తోటలో పని చేయకపోతే, సంఘములో పరిచర్య చేయకపోతే, పరిచర్యలో పాలు పొందకపోతే, తోటను కాచుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి, అది బాగా ఫలించేలాగా సేద్యం చేయాలి అన్న తపన మనకు రాకపోతే, మనం ఊహించని రీతిగా మన అవసరాలు తీర్చబడేలాగా అద్భుతాలు ఎలా పొందగలుగుతాం మనం? దేవుని తోటలో అనగా, దేవుని సంఘములో అనగా, దేవుని మందిరములో అనగా, దేవుని సేవలో అనగా, దేవుని పనిలో ఎవరైతే దేవుని మాట మీద ఒక గౌరవం కలిగి ప్రతిఫలాపేక్ష లేకుండా తాము చేయగలిగిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో, వారు ఊహించని రీతిగా వారి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముదాం ప్రియులారా, దేవుని పనిలో, దేవుని తోటలో ఎవరైతే పని చేసుకుంటూ వెళ్తుంటారో వారి జీవితం మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఊహించని రీతిగా సడన్గా, అసలు మనం అనుకోకుండా ఊహించుకున్న టక్ రుచి పడిపోద్ది ఆశీర్వాదం. కనుక దేవుని తోటలో, దేవుని సంఘములో, దేవుని ఇంటిలో నీకు ఆజ్ఞాపించబడ్డ, నియమించబడ్డ, అప్పగించిన పనిని నమ్మకంగా నువ్వు చేస్తా పోతా ఉండాలి. నువ్వేం చేయగలవు, ఏది చేయుటకు దేవుడు నీకు ప్రేరేపణించాడో చేసుకుంటూ పోతా ఉండు. ఏ సమయానికి ఏ కృప కావాలో నువ్వు ఊహించకుండా, అడగకుండా టక్మని చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన పక్షపాతం లేని దేవుడని మనం నమ్మి ఆరాధిస్తున్నాం. ఆమేన్. రెండవదిగా
నోవహు. ఎవరండి? ఆదికాండం 6వ అధ్యాయంలో 9వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు అక్కర్లేదు కూడా. ఏమంటా నోవహుతో, నోవా, ఈ తరములో నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నా. నువ్వు నిందారహితుడు, దేవునితో నడుస్తున్నవాడు, కృప పొందిన వాడివి. లోకమంతటిని జలప్రళయంతో నాశనం చేస్తాను, నిన్ను మాత్రం నేను కాపాడతాను. రాబోతున్న కొత్త భూమికి మా మొత్తానికి నువ్వే మూల పురుషుడు ఉండాలి. నీ వలన సంతతి విస్తరించాలి. ఈ పాపిష్టి జనం సంతతి ఒక్కడు మిగలటానికి వీల్లేదు. నువ్వే మూల పురుషుడు అయిపోవాలి, నువ్వే సమస్తం అయిపోవాలి. ఆ సీక్రెట్ నీకు బయలుపరుస్తా, ఆ రక్షణ ప్రణాళిక నీకు బయలుపరుస్తా. జల ప్రళయం నుంచి కాపాడబడే ఆ మెలకులు నీకు నేర్పిస్తా. ఎలా కట్టుకోవాలో ఓడ, ఏ పద్ధతిలో ఏ కర్రతో చేసుకోవాలని నీకు చెప్తాను నేను. అన్ని కోట్ల మందిలో నోవహు మాత్రమే ఆ కృప ఎందుకు పొందాడు? ఆ కృప ఎందుకు పొందాడంటే, చుట్టూత భూమి మొత్తంలో అన్ని కోట్ల మందిలో ఎవ్వడూ నీతిమంతుడు కాకపోయినా, ఎవడు తనతో ఏకీభవించే భక్తుడు కాకపోయినా, ఎవడు తనతో కలిసి తన దేవునితో నడిచినవాడు కాకపోయినా, ఆ తర్రమంతటిలో తాను ఒంటరిగా దేవునితో నడవవలసి వచ్చిన, తన భక్తికి తన జీవితానికి నీతితో కూడిన భక్తికి ఎవ్వడి సహకారం లేకపోయినా దేవుని భయము కలిగి తాను మాత్రం నీతిగా బతికాడు. మనమైతే పడిపోతే లేపేవారు ఉన్నారు, గద్దించేవాళ్ళు ఉన్నారు, హెచ్చరించే వాళ్ళు ఉన్నారు, ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, సరిచేసే వాళ్ళు ఉన్నారు. అతనికి ఎవరు ఉన్నారు? ఇంకా పడగొట్టే వాళ్ళు ఉన్నారు చుట్టూత, ఎగతాళి చేసే వాళ్ళే ఉన్నారు చుట్టూత. దేవుడికి నీకు నేర్పించిన భక్తిని, నువ్వు నేర్చుకున్న ఉపదేశాన్ని ఆ ఇంటిలో కానీ, ఆ ఊరిలో కానీ, ఆ సంఘంలో కానీ, ఆ ప్రాంతంలో కానీ నువ్వు ఒక్కడివే, నీ ఒక్కదానివే పాటించాల్సి వస్తే కూడా ఆ మాటను పట్టుకొని, ఆ నీతిని పట్టుకొని, ఆ ఉపదేశాన్ని పట్టుకొని నీ మట్టుకు నువ్వు దేవునితో నడుస్తూ ఉంటే, ఒకప్పుడు నువ్వు ఒంటరివి. నోవహుకి ఎవడతోడు అసలు? ఒంటరివి. కానీ నెక్స్ట్ నోవహు ఎవరు? నోవహే మూల పురుషుడిగా మారిపోయాడు. సమస్తానికి తానే కేంద్ర బిందువు అయిపోయాడు. ఏలుబడి చేసేవాడిగా అయిపోయాడు. అంటాడు ఆయనకి, సింహాలు పెద్ద పుళ్ళు చూపించి మీ వలని భయము బెదురు వీటి కలుగుద్ది. అంటే క్రూరమైన వారికి కూడా నీవంటేనే భయం వచ్చేలా చేస్తాడు దేవుడు. అది మామూలు విషయం కాదు. ఒక సింహం ఎదురొస్తే ఎవరికి భయం కలుగుద్ది? ఒక పెద్ద పులి ఇంట్లో ఉంటే ఎవరికి భయం కలుగుద్ది? పులికా మనిషిగా? కానీ ఇక్కడ అంటాడు, సమస్త జంతువులకు మృగములకు మీ వలన భయమును బెదురును నేను పుట్టించదను. ఆదికాండం 9 నోవహుతో చెప్పిన మాట కదా అది. ఎంత పెద్ద, నేను చదివితే ఆశ్చర్యపోతాను. ఓరి బాబోయ్, సింహం చూస్తే మనిషికి భయమా? మనిషిని చూస్తే సింహానికి భయమా? క్రూరముగా మనల్ని గజగజ వణికించేసిన వాళ్ళు, చీల్చి పడేసి తినేసే కెపాసిటీ ఉన్న వాళ్ళకంట మనల్ని చూస్తే భయం వచ్చేలా చేస్తాడంట దేవుడు. మరి ఏం చేస్తాడో, వాళ్ళకి ఏం కనపడద్దో. మీ వలని భయము బెదురు మృగాలకి పెడతానంటే, నేను ఇబ్బంది పెడుతున్న వారి విషయంలో ఈ కార్యం ఎందుకు జరగకూడదు? చిటికి మాటికి నిందిస్తున్న వారి విషయంలో ఈ కార్యం ఎందుకు జరగకూడదు? అన్యాయంగా నువ్వు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నందుకే నొప్పిస్తున్న దుర్మార్గులకు ఈ భయం ఎందుకు రాకూడదు? వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటలా, భూమి మీద మృగమే లేకుండా చేస్తాను అనలా, నీ భయం పెడతానన్నాడు. ఎక్కడ తోక జాడించినా నిన్ను చూస్తే తోక ముడవాలి. అలాంటి ఒక భయము బెదురు దేవుడు పెడతాడంట. ఏం చేస్తే నువ్వు ఒంటరిగా ఉన్నా, ఏకీభవించారు సహకరించారు లేకపోయినా, నువ్వు నేర్చుకున్న భక్తి, నీ దేవుడు, నీ భక్తి, నీ నీతి, నీ పని ఒక్కడి ఉన్న చేసుకుంటూ పోతామే. ఇక ఈ భక్తి, ఈ ఉపదేశం, ఈ క్రమాలు ఇంకెవరు లేరని సెట్ అవ్వట్లేదు. నేను కూడా కాంప్రమైజ్ అయిపోతానంటే వాళ్ళతో పాటు కొట్టుకుపోవటమే కదా. బాబోయ్, నేను వాళ్ళతో కలవనందుకే కలపలేదు దేవుడు, కలిస్తే కలిపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దినమున ప్రత్యేకపరచబడాలంటే ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. అది ₹1,00,00,000 ఉపదేశం. లోకమంతటి మీదకి రాబోతున్న ఉగ్రతల, తీర్పుల, శ్రమలను ప్రత్యేకింపబడాలి అంటే ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలి. కొట్టుకుపోకుండా కొండ మీద ఉండాలంటే ఉన్నత ఉపదేశంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. మహామహా గజ ఈతగాలు కొట్టుకుపోతున్నారు, వీళ్ళు దర్జాగా తెడంటకుండా ఓడలో కూర్చున్నారు. కారణం ఏంటంటారు?
అందరూ మురిగిపోయి భూమికి ఎరువైపోయారు. వీళ్ళు మాత్రం కొండ మీద నిలబడరు దర్జాగా. కారణం ఏంటంటారు? వాళ్ళతో కలవలేదు, కాస్త ఉన్నతమైన జీవితం జీవించారు. వాళ్ళు ఎప్పుడూ ఎత్తులోనే ఉంటారు. స్తోత్రం చెప్పండి. భూమి మీద శ్రమలు, బాధలు, ఉగ్రతలు అనుభవిస్తున్న కాలంలో మనం ఎక్కడ ఉంటాం? మధ్యాకాశంలో ఉంటాం. అవునా? జలప్రలంలో కొట్టుకుపోయే బ్యాచ్ ఎక్కడ ఉందో కొండ మీద ఇల్లు ఉన్నారు. ఉగ్రతలు ఇల్లు ఉంటారు, మనం మధ్యాకాశంలో ఉంటాం. ఎంత తేడా! మా చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చేవారు, మా చర్చికి వచ్చినప్పుడు అలా ఎప్పుడు అదే డైలాగ్, ఎత్తబడితే విందు, విడవబడితే కుందు అనేవాడు. కుందు అంటే ఏంటి తెలుసా? పెద్ద రోల్ ఉంటుందా, కారం దంచుతారు కదా, ఆ అడుగు భాగాన్ని కుందు అంటారు. దాన్ని పచ్చడి చేసేతమని దాని అర్థం. రోట్లేసి దంచేతమని అర్థం. నీకు విందా కుందా ఏం కావాలనేవాడు. ఆయన గారి ఫేమస్ డైలాగే అది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎత్తబడితే విందంట, విడవబడితే అంతే. ఇక రోట్లేసి దంచేసినట్టే నీ పని. ప్రభు నశించిపోయే వారందరూ నేను ఉండకూడదు ప్రభు, నేను మాత్రం నీ కృప పొందాలి. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఉండాలి కదా. ఆ సపరేటెడ్ లైఫ్ నువ్వు మెయింటైన్ చేయకపోతే, ఆ డెడికేటెడ్ లైఫ్లోకి రాకపోతే, ఆ చూజన్ లైఫ్ను మెయింటైన్ చేయకపోతే, అందరిలాగే బతికేయాలి, అందరిలాగే ఎంజాయ్ చేయాలి, అందరికీ సుఖాలు మనకే అలా అలా అనుకుంటే అందరితో పాటే మరి మనిషి అన్నాక కొద్దో గొప్ప మరి కదండి, మరి అంతే కదండి, కొట్టుకుపోతాం కదండి. అమ్మని అందరూ కలవకూడదు. మరి కలవక ఇప్పటి నుంచి సపరేట్గా ఉండో. వయసు వచ్చింది కదండి, మరి కుర్రవాళ్ళండి, యవనస్తులండి, పోతావు. మరి మార్కెట్లో వ్యాపారం ఉన్నప్పుడు తునమో పనమో చిన్నది ఉంటుందండి, పోతావు. మరి ఆ డిపార్ట్మెంట్లో మరి చేతులు తడపకుండా పని అవుదండి, పోతావు. అంతే. ఇక నువ్వు కొట్టుకుపోతావు. నువ్వు ప్రత్యేకంగా ఉంటే ప్రత్యేకంగా ఉంటావు, కలిసిపోతే పోతావు. ఇంక దీంట్లో కొత్త మర్మం ఏముంది? అయితే ఈ జీవితం 500 సంవత్సరాలు జీవించాక దేవుడు మాట్లాడాడు ఈ జలప్రళయం గురించి. అంతకుముందు ఈ చెప్పలా. ఇలా ఉంటేనే జలప్రళయం అనే ఉగ్రతలోంచి తప్పించబడతాం. నోవకు తెలుసా? అసలు తెలీదు. ఎందుకు? ఆ పాపం, ఆ స్నేహం, ఆ లోకం, ఆ దరిద్రం ఇష్టం వల్ల దానికి దేవుడే నచ్చాడు. ఎంతమంది చుట్టూ పిలిచినా ప్రేరేపించినా నిన్న దేవుడితో నడుస్తాను అతను అనవలా. నిన్ను కోరుకునేవారు, పిలిచేవారు, ఆహ్వానించేవాళ్ళు, ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కుప్పలు తెప్పలు ఉండొచ్చు. బట్ యూ మస్ట్ స్టిక్ ఆన్ టు యువర్ గాడ్. నీ దేవునితో నువ్వు అతుక్కుపోయి ఉండాలంతే. ఆ సైతాన్ ముఖంతో పోతీపర్ భార్య కేకేసింది, వెళ్ళాడేటి మనోడు. సామెత 2లో ఒక పాపిష్టి ముఖం ఉంది, అది అందరిని పిలుస్తుందంట. ఒక సైతాన్ ఉంది, అందరిని పిలుస్తుందంట. ప్రియుడు లేడు, సొమ్ము సంచి చేత పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు, పున్నమి నాటి వరకు తిరిగినాడు. రండి మనం వలపు తీర సంతృప్తి పొందుదాం. ఇదిగో మంచం సిద్ధపరిచాను, రత్న కంబలు వేసాను, అగరకారపు చెక్క బోలం వేసాను, వచ్చాయి ఇప్పుడు అప్పుడే రాడు యేసు ప్రభు అంటున్న సైతాను. ఆఫర్లు అందరికీ ఉంటాయి, చీకొట్టినాడు దమ్మున్నవాడు. వారు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారని ఆహ్వానిస్తున్నామనండి, అయ్యెళ్ళు కొట్టుకుపోతావటే. పోతే పోతిపర్ భార్య, వస్తే సింహాసనం, ఎటుపోతావు? ఇష్టం. నిన్నెవడు బలవంతం చేసేది? ఆమె ఆ యోసేపుకైనా ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తకుంటే నెక్స్ట్ కుర్చీ మందే అని తెలుసా? ఈ ఒక్కసారి ఓర్చుకుంటే కుర్చీ మందే అని తెలుసా? ఒకసారి కుర్చీ ఎక్కాక ఎదవేసలేద్దాం అని ప్లాన్ వేశాడా? పాపం అంటే అసహ్యం అంతే వాళ్ళకి. దేవుడు అంటే ఇష్టం. ఆయన పరిశుద్ధుడు కానీ నేను పరిశుద్ధులు ఉండాలి. ఎవడొస్తే నాపోతే నాకెందుకు, నేను నా భక్తి నేను చేసుకోవాలా? రాజీ పడిపోవటం, నీచంగా బతకడం కుదరదు వాళ్ళకి, అంతే. నీ ఆశీర్వాదం ఎటు పోతరా బాబు? వస్తుంది లైన్ పెట్టుకొని. స్తోత్రం చెప్పరే. మీరు పెద్దగా అంత ఉత్సాహంగా చెప్తలేదు. మీరు ఏమన్నాడు బాబు, ఎప్పుడు కొత్తదో? సగం జీవితం అయిపోయింది బాధలు, శ్రమలు, కష్టాలు. చెప్పనా? గిద్యోను అలాగే అన్నాడు. వీడు కాదు, బైబిల్లో న్యాయాధిపతులారులో, దేవుడు మాకు తోడుకుంటే మా పరిస్థితులకు ఎందుకు ఉంటాయిలేండి, ఎప్పుడు గొర్రెతో ఒక పెత్తడు చచ్చిపోతున్నాం ఎక్కడ మేము. ఆయన అన్నాడు, నిన్ను నువ్వు తక్కువ మంచి చేసుకున్నావు కొడుక, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివే. నీ సత్తా నీకు తెలియదురా, నువ్వు రారా, నువ్వు గానుకు సాటిని ఇక్కడ అలా కొండెక్క
ఎక్కించాడు కొండ వేసి రక్తం విజయ్. ఆ కొండ మీద దిగినప్పటికీ మూమెంట్ మారిపోయిందండి. మూమెంట్ ఏంటి తెలుసా? అవతల వాళ్ళు అంటున్నారు ఇది గిద్యోను ఖడ్గం తప్ప ఇంకెవరిది కాదు. వాళ్ళు ముందే సర్దేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మహా మిడతల దండు వల్ల ఇసుకేసరాలని సైన్యానికి వెనులో వణుకు పుట్టేసింది. ఈ 300 మందిని చూస్తే గచగచాడిపోయాడు. నీ తెలవదరా బాబాయ్ నా ఆశీర్వాదం ఎలాగుంటుందో. ఎవడు ఎలాగుంటుంది నీకెందుకు? నీ భక్తి నువ్వు చేయి, నీ నిష్ఠలో నువ్వు ఉండు. 100 ఆఫర్లు వచ్చిన చీకొట్టు, నాకు దేవుడు చాలు. ఈజ్ ఆల్ సఫిషియెంట్ గాడ్. యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే కొరత లేదు. దెర్ ఇస్ నో వాక్యూమ్ ఎట్ ఆల్. ఒక శూన్యం ఉంటే నీకు ఛాన్స్ ఉంటుంది, నీకు ఖాళీ లేదు ఎక్కడ. మా సండే స్కూల్ స్థాయిలో ఇంగ్లీష్లో పాట ఉండదు. ఇంగ్లీష్ నాకు రాదులే అమ్మా, ఏమో కంగారు పడకు. మా తెలుగు మీడియం ఇది, స్వచ్ఛమైన తెలుగు. 56 అక్షరాలు, మీ ఇంగ్లీష్కి 26, 30 ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్స్ నాట్ డెడ్, హీఈస్ అలైవ్ అని ఒక చిన్న కోరస్ మాకు నేర్పారు చిన్నప్పుడు. ఆ పాట ఎందుకు బాగా నేర్చుకున్నామంటే అందులో 16 సార్లు నో అని చెప్పాలి. లేకపోతే నో 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 గాడ్స్ నాట్ డెడ్. ఎక్కడ తప్పితే అంకుల్ 15 సార్లు అన్నాడని చెప్పేసేవాళ్ళం. అందుకని ఆ పాట ఇంట్రెస్ట్. గాడ్స్ నాట్, హీఈస్ అలైవ్, గాడ్స్ నాట్ డెడ్, నో 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 16 గాడ్స్ నాట్ అలా. ఆ పాటలో మజా ఏంటంటే ఐ కెన్ ఫీల్ హిమ్ ఇన్ దేర్, ఐ కెన్ ఫీల్ హిమ్ ఇన్ మై సోల్, ఐ కెన్ ఫీల్ హిమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎంత ఇష్టం ఆ మాట. వెన్ ఐఎమ్ ఫీలింగ్ హిమ్, there is no vacuum at all, there is no place for somebody else. నా మాటలో, చూపులో, కదలికలో, హృదయంలో ప్రతి చోట నేను ఆయన ఫీల్ అవుతున్నప్పుడు ఇంకొకరికి చోటు ఎక్కడది అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇలా చేస్తే రేపు పొద్దున ఏదైనా ప్రళయం లాంటిది వస్తే మనకు ఉపయోగపడుద్ది అన్న అంచనా నోవహుకు లేదు, తెలీదు. తను అలా ఉండాలనుకుని ఉండడు అంతే. మరి ఆ సీక్రెట్ తెలిసిపోయాక కూడా మనం మరి పిచ్చపిచ్చగా ఉంటే బుద్ధి జ్ఞానం ఉన్నట్టు అసలు. ఎవరు కూడా ఆమె అనట్లేదు. మరి ఆలోచించుకోండి. ఈరోజు మరి ఆదివారం కదా, ఏమన్నా జీవరాశులను చంపేసి బలంగా వాడబడి మంచం మీద ఎల్లకింతలు పడుకొని ఇప్పుడు ఆలోచిస్తారా? దేవునికి స్తోత్రం. ఇంకెవరో ఏం వండుకోకర లేకుండా నా బిడ్డ ఒక కొత్త అద్భుతమైన ఇంకా విస్తారమైన వ్యాపారం చేయబోతుంది. నీ ఏ టైంలో వెళ్ళి అంతే, వేడి వేడి గుమగుమలో. వివరాలన్నీ తర్వాత చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నేను మీకు తెలియజేసే సత్యం ఏంటంటే వాళ్ళు ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడ్డారండి. కొండ మీద నుండి చూస్తుంటే అరారా కొండ మీద నుండి కుళ్ళిపోయిన శవాలు, నాశనం అయిపోయిన భూమి, వీళ్ళొక్కలే సగర్వంగా అని చూస్తుంటాడు అంతే. శవములై నేల పడి ఉన్న వారి మధ్య సజీవుడు ఎత్తుగానే ఉంటాడు. ఆ సజీవుడు హంగ కొండ మీద ఉంటే ఇంకెత్త ఉంటుంది రేంజ్. ఎవరికి అందనంత ఎత్తులో నిన్ను, నీ జీవితాన్ని పెడతాడు నీ కుటుంబాన్ని దేవుడు. కాకపోతే సపోర్ట్ లేకపోయినా, సహకారం లేకపోయినా, ఒంటరిదానిమైనా, ఒంటరిమైనా నీ భక్తి, నీ నిష్ఠ, నీ క్రమం, నీ ఉపదేశం వదిలిపెట్టకుండా సిన్సియర్గా నడుస్తూ ఉండు నువ్వు. అలాగా ఈ ఒంటరితో నా చిరాకు వచ్చేస్తుందని దగ్గర ఓపి పట్టరా బాబు. యుగాలు ఉంటుంది అక్కడ. ఇదే పెద్ద విషయం. దేవుడు వాచ్య ప్రకారం నీ లైఫ్ స్టార్టింగ్ 5 మినిట్స్ కూడా అవ్వలేదు. ఒక దినం 1000 సంవత్సరాలు కదా, క్యాలిక్యులేట్ చేయి. అమ్మ లెక్కలు నీకు వాళ్ళు చెప్పు. 45 ఇయర్స్ అంటే ఎంత? 1000 సంవత్సరాలండి ఒక్క దినం అంటే. కొట్టో. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దేం టైం అయిపోలేదు, టెన్షన్ పడబాకండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ 3వ క్యారెక్టర్ రిబ్కా అనండి. మీకు గుర్తు చేస్తున్న వ్యక్తులందరూ తెలుసు కనుక పలానా అధ్యాయం ఆదికాండం 24 నేను 8 నుండి చెప్తున్నాను. సుమారు 20 దాకా మీరు అట్లా నోట్ చేసుకోండి. ప్రశాంతికి ఇంటికి పోయి చదువుకోండి. అబ్రామ్ అంటాడు, ఆ చిన్నది లేదా ఆ స్త్రీ నీతో వచ్చుటకు ఇష్టపడితే సరే, లేకపోతే వదిలేసి, నీకు ఇబ్బంది లేదు అన్నాడు. ఈ ముక్క రిబ్కాకు తెలుసా? అబ్రహాము ఎలియాజరుతో చెప్పిన ముచ్చట రిబ్కాకు తెలుసా? సరే.
ఎలియాజరు వచ్చామన్నాడు, నేను బావి దగ్గరికి వచ్చుంటాను, ఎవరైనా ఊరి వారు కన్యకలు వస్తే అమ్మా నాకు దాహానికి ఇస్తావని అడుగుతాను. నీకే కదయ్యా, నీ ఒంటెలో కూడా నీరు పోస్తే ఇస్సాకుకు తగిన బిడ్డ ఏవైనా ఫిక్స్ చేసి తీసుకెళ్తాను అనుకున్నాడు. ఈ మ్యాటర్ అన్న తెలుసా పిల్లకి? కొంచెం కుదురుగా ఉండి నీళ్ళు పోతే ఏకంగా ఎక్లేసిన సంబంధం అని తెలిస్తే నీళ్ళేంటి మోటరేసి మొత్తం తోడెత్తది ఒక పిల్ల. అలాంటి గొప్పింటి సంబంధం ఎవరు వదులుకుంటారు? దేవునికి స్తోత్రం. అసలు ఏమీ తెలియదు, ఆయన ఎవరో ఏకదం అజ్నబీ, తెలియదు, కొత్తవాడు. పెద్ద మనిషి పాపం బావి దగ్గర కూర్చున్నాడు. అమ్మా నాకు దాహంగా ఉంది తల్లి, కాస్త నీళ్ళు పోస్తామన్నాడు. అయ్యయ్యో, మా ఇంటి వారందరికీ నేనే తోడాలి, నీకు కూడా పోతా నీళ్ళేక, మాకేం పని లేదా? 10 వంటలు వేసుకొచ్చేసాడు, అందరికీ నీళ్ళు పోస్తారంట. అంటే కూడా తప్పులేదు యాక్చువల్గా. రోషంగల్ ఆడపిల్లని అందరు సపట్లు కొడుతురేమో. అయ్యో అలాగా, పాపం ఎక్కడో బాటసార్లకు ఉన్నాడు పెద్ద మనిషి, కూర్చుండి అయ్యో పోస్తాను. ఆ నీళ్ళ గాడి దగ్గర 10 వంటలు మోకరించి ఉంటాయి. అయ్యో మోగజీవాలు పాపం ఆటకు కూడా దాహం ఉన్నట్టుందని, మీకే కాదయ్యా ఒంటెలకు కూడా పోస్తాను కాబట్టి నీళ్ళతో పోస్తుంటే ఆ పెద్ద మనిషి లోపల ఫీల్ అయిపోయి, ఎంత యోగ్యరాలను చూపించావయ్యా, పరదేశుల్ని, అలసిపోయిన వారిని, బాటసారుల్ని కనికరించి తన పనులు పక్కన పెట్టి ఇంతగా సహాయం చేసే ఇంత ఉత్తమురాలు, ఇంత ప్రేమ కలిగింది, ఇంత సహకారం చేసే మనిషి మా అయ్యగారి ఇంటి కోడలుగా వస్తే అయ్యగారికి అంతకన్నా ఇంకేం కావాలి బాబు? మురిసిపోతున్నాడు ఎలియాజరు. ఇంకా టెస్ట్ పూర్తవలేదు. అమ్మ మరి బాటసార్లు మీ ఇంటి దగ్గర మాకేమని రాత్రికి చోటు ఉంటుందమ్మా అంటే, ఏదో దారిలో పడి ఎండలో పడి ఎడతా నీళ్ళు పోతే ఇంటికి వచ్చేస్తానంటే ఏంటి? పెద్ద మాటలు మాట్లాడకు, ఇసుంటి రమ్మంటే ఇల్లంతా నాది అని. మీకే కాదు మీ ఒంటెలు కూడా తగిన స్థలం ఉంది, వాటి గడ్డి కూడా ఉందరా. మా నాన్నగారు అంటే అనుకుంటున్నావు ఉంది ఈ ఇసు రక్తం ఇచ్చి. ఆ ఇంట్లో పరిస్థితి ఏంటి తెలుసా? ఆ ఇంటిలో నీళ్లు కూడా ఎక్కడో బావి దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల తేవాలి అంటే పని మనుషులు కూడా లేని కొంప అని అర్థమవుతుంది మనకి. కానీ అక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది తెలుసా? ట్రాన్స్ఫరు, ప్రమోషను. పూటకి 400 మంది తినే 100 కొద్దీ దాసీలు ఉండే ఒక మహా ఐశ్వర్యవంతుని ఇంటికి కోడలు వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంట్లో తొట్టులో అన్నిటికీ నీళ్ళు ఈ పిల్ల మొయ్యాలి, అక్కడికి వెళ్ళేప్పటికీ దాసీలు అమ్మగారండి పొజిషన్ మారిపోయింది పిల్లకి. రిబ్కా, ఏమి నీ సౌభాగ్యమునకు కారణము? తెలియని రీతిగా చేసేసింది పరిచర్య. స్తోత్రం చెప్పండి. ఆ తగ్గింపు నీకు ఉండాలి, పరిచర్య చేసే మనసు నీకు ఉండాలి, శ్రమపడే మనసు నీకు ఉండాలి, ఆ ప్రేమ కలిగిన హృదయం నీకు ఉండాలి. ఇట్లా చేస్తే ఈ ఆశీర్వాదం వస్తుందన్న అంచనా ఊహల్లో కూడా లేదు. కానీ అత్యధికంగా అనూహ్యంగా ఆశీర్వదింపబడిపోయింది. హల్లెలూయా. మరి తెలిసాక కూడా పరిచర్యలో త్యాగంతో, సమర్పణతో, భారంతో పనిచేయకపోతే ఇన్నాళ్ళుగా చర్చికి వెళ్తున్నాము కానీ పెద్దగా మాకు సుఖమేం కలుగుతలేదని. ఎందుకు కలుగుతుందిరా సుఖమా? ₹1,00,00,000 సీక్రెట్ చెప్పనా మీకు? చెప్పనవుతా? మరి మాట్లాడరు. తన ప్రాణమును దక్కించుకొన గోరువాడు, కాపాడుకొన గోరువాడు, లేకపోతే పని అనుకునేవాడు. అది నిజమా అబద్ధమా? మాట్లాడతలేదు మీరు. సుఖపడాలని కోరుకునేవాడికి పాయింట్ పట్టుకో. శ్రమ పట్టకి ఇష్టపడేవాడికి మొత్తం అది రూల్, అది బైబిల్లో. ఎంతసేపు మరి ఎప్పుడు సుఖం వస్తుందో పేనానికి, ఎప్పుడు కొత్తదో ఎప్పటికీ రాదు. రాసి పెట్టుకో. ఎదవ జీవితానికి సుఖం ఏంటి? ప్రభు కొరకు ప్రయాసపడాలి, కష్టపడాలి, మహిమల ఆడికి వస్తుంది కాలకాడికి. రూల్ కదా. ఐశ్వర్యమును దాని మీద దృష్టి నిలిపిన తోడ నిశ్చయముగా రెక్కలు ధరించేది. చచ్చి నాకు వద్దనుకుంటే ఎగిరిపోయింది నీ దగ్గరికే. నన్ను ఒకటి చెప్పాడు, సార్ మీ అవసరాలు ఎలా తీరుతాయి అన్నాడు. ఐశ్వర్యం అనే పక్షి నా మీద వాళ్తుంది అయ్యా వచ్చాను అన్నాడు. ఆడు పెద్ద తెలివైనలాగా ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. నీ దగ్గర నుంచి అన్నాను. అదేంటంటే నీ మనసు దాని మీద ఉంటావు, నువ్వు దాని మీద పెట్టావు సూపు, అది ఎగిరిపోయింది. నేను దాన్ని అసలు పట్టించుకోవట్లేదు, నా మీద వాలింది. మంచోళ్ళు ఎవరైనా స్తోత్రం చెప్పండి. ఇక్కడే పరవాడలోనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి పనో నెలకి సాయం చేసేవాడిని నేను. ఏదో తోటి సహోదరుడు కదా,
ప్రభు నన్ను కొంచెం బ్యాచులర్ కాలం, అది బ్యాచులర్గా ఉన్నప్పుడు, ఆ కాలంలో నేను తినగా 10 రూపాయలు మిగులుతున్నాయి కదా పాపం ఇద్దామని సాయి. అయితే ఒకసారి నాకు ఒక పెద్ద సభ పెట్టి రెచ్చిపోయి 3 రూపాయలు వడ్డీకి తెచ్చేసి 70,000 కూటమి పెట్టేశాను. ఈ వడ్డీలు ఎక్కువైపోయి నాకు ఇది కుదురుతల వడ్డీకి. అయ్యా నేను కొంచెం చిక్కుల్లో వడ్డీలో పడ్డాను, కొన్నాళ్ళు ఈ తీరిపోతాయి, ఓ సీటు వేసాను పాడే తీసేస్తాను, ఈ తీరిపోయిన దాకా మీకు నేను సహాయం చేయలేను, కొన్ని నెలలు ఓపి పట్టాను అన్నాను. అతగాడు బయటికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు తిన్నదంతా మర్చిపోయి ఏమన్నాడు, వీడికి అప్పులు తీరతాయి, వీడు బాగుపడతాడు, వీడు మళ్ళీ మనకు సహాయం చేస్తాడు అని అద్భుతంగా వాక్కురిచ్చాడు భక్తుడు. ఆ బాబు ఇంకా అలాగే ఉన్నాడు. ఎక్కడ కొంచెం గట్టిగా కనపడితే ఆడి దగ్గరికి వెళ్ళి ఇది అప్లికేషన్ పెడితే ఇంకా అలాగే తిరుగుతున్నాడు. దేవుడు ఈ బాబుని ఎలా చేశాడు మీకు తెలుసు, యేసు రక్తం చేయి. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఈ వాసన పసిగట్టాడు. 1 సంవత్సరం నుంచి పద్దాకా ఉత్తరాలు మెసేజ్లు పెడుతున్నాడు. అయ్యా మీరు మాకు నాయకులు, తండ్రి, గొప్పవారు, దైవజనులు, దేవుడు మరి మా మందిరం ఇచ్చాడు, అది మరి స్లాబ్ దాకా వచ్చి ఆగిపోయింది, మీరు ఎలాగైనా ప్రార్థన చేయాలి, సహాయం చేయాలి, స్లాబ్ వేయాలి. మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టేస్తున్నానండి. దేవుని కృపలు ఇప్పటిదాకా ఒక్కదానికి కూడా నేను స్పందించలేదు. హల్లెలూయా. అంత నిబద్ధతల హృదయం దేవుడు నాకు ఇచ్చాడంటే, ఈలోపు మనం ఎన్ని మందిరాలు కట్టుంటాం, ఎన్ని ప్రాంతాల్లో సేవలు చేసాం, ఎన్ని లక్షల రూపాయల కార్యక్రమాలు చేసాం, ఎంతమంది దైవజనుల పరిచర్లో మనం సహకారంగా దేవుని నిలబడ్డాం. ఈ ఒక్క క్యాండిడేట్కి మాత్రం తలుపులు మూయబడ్డాయి. హల్లెలూయా. ఏషావుకు ఆ రోజే కృప ఆగిపోయింది, ఇప్పుడు దాకా మనకు వచ్చేస్తుంది కృప, ఒక్కొక్కడికి పోతుంది అంతే. అడమ్మేసుకున్నాడు కాబట్టి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీ పాయింట్ అర్థమవుతుందా? నీ మనస్సు అక్కడే ఉంటే పోతావు. నేను చెప్పింది అది. పనికి మళ్ళీ డబ్బు అనుకుంటే అది వచ్చేస్తుంది. నీకు తెలియదు, అసహించుకుంటేనే వస్తుంది, ప్రేమించే రాదు. నీకు ఎన్ని చెప్పినా సరే ఆ పింక్ రోడ్డు కనపడితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మరి ఎంతగానో మమ్మల్ని ప్రేమించి, హల్లెలూయా, ఈ వారంలో హల్లెలూయా అది అలా ఎగిరిపోయి పడిపోద్ది. నా జోబులని కాదు, దాన్ని ఎవడు పట్టించుకోడు, ఆడి జోబులో. దృష్టి నిలిపితే పోతుంది, దృష్టి ఆయన మీద పెడితే వస్తుంది. సీక్రెట్ అర్థమై కూడా పద్దాగా నోటు కనపడంగానే దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటే ఇంకంతే. మనం కూడా ఆలోచించండి, ఇంట్లో పిల్లలు అస్తమాటు ఏది కనపడితే తినేస్తున్నారు అనుకో, వాళ్ళకి ఏదైనా పెట్టాలనిపిస్తుందా? అమ్మా వద్దని పిల్లలకి ఇదేం తినరా, సహజమా కాదా? ఏది కనపడితే తీసుకొని తినేస్తున్నాడు అనుకో, ఆడికి ఎలా ఉపవాసం పెట్టాలా అని ఉంటుంది. అంతేనా? ఎప్పుడు ఉపవాసాలు ఈ జాగరణాలు చేస్తున్నాడు అనుకో, ఏది పెట్టాడో వద్దండు, తినరా అనిపిస్తుంది. సింపుల్ కదా. ఎప్పుడు నీ ఆశీర్వాదమే నా ఆశీర్వాదమే, ఆశీర్వాదం అంటే వీడు కొన్ని చెమలు పెడతాం అనిపిస్తుంది. ఉపదేశం అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా చేస్తే నేను ఒక గొప్పింటి కోడలు అవుతానని రిబ్కాకు తెలుసా అండి? తన ఇంటి పనంతా తను ఒక్కతే చేసుకునే ఒక చిన్న కుటుంబం బిడ్డకి, కానీ కొన్ని వందల మంది చేతుల కింద అమ్మగారు అంటూ పనిచేసే జమీందారీ వ్యవస్థకి యజమానురాలు అయిపోయింది. ఇలా చేస్తే అంత దీవెన వస్తుందని తెలియకనే అనూహ్యంగా ఆశీర్వదించబడింది. బిడ్డ, నీకు ఆ పరిచయం చేసే మనసు ఉందా? నీకు ఆ జాలిగల మనసు ఉందా? కష్టపడే తత్వం ఉందా? ప్రయాసపడే తీరుందా? కొంతమంది ఏదైనా ప్రేమ విందులు కానీ పరిచర్లు కానీ మందిరం కానీ జరిగితే వాళ్ళకి ఏదో నీరసంగా ఉన్నట్టు, అర్జెంట్ పని ఉన్నట్టు ఆలస్యంగా వచ్చి ముందే సర్ది చేసుకుంటారు. ఎందుకని? ఉంటే 2 గిన్నెలు కడగాల్సి వస్తుంది ఏమోనని. ఒరే సోమరిపోతావు నువ్వు ఎప్పటికంతే. కలబడి మీదబడి పని మీదేసుకొని చేసిన వాళ్ళు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. పరిచర్య మనసు ఉంటేనే కదా ఆశీర్వాదం. ఎప్పుడు ఛాన్స్ వస్తుంది అన్నట్టు ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణానందం, ఆనందన్య, వీళ్ళిద్దరూ చూడండి, కొన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరే టెంట్ వేసింది. మెల్లిగా వాళ్ళకి అప్పారావు గారితో, స్టీఫెన్ గారు కొంతకాలం వచ్చారు, కొర్నేలియస్ కొంతకాలం వచ్చారు. కానీ వాళ్ళిద్దరూ
కొంచెం ఒకసారి వచ్చినా ఒకసారి రాపోయినా గ్యారెంటీ ఎవరో? ఇక వాళ్ళిద్దరే. తెల్లారిపాటికి ఈయన ఎక్కడి నుంచి రావాలా? రిటర్న్లో ఉపయోగపడేవాడు ఈ మనిషి. చర్చ అయిపోయిన తర్వాత వర్షమవుని వరదవని అసలు శ్రమ అంటే వర్షం వస్తేనే తడిచిపోయి దాన్ని ఎండబెట్టుకొని దాన్ని ఆరబెట్టుకొని దాన్ని మడత పెట్టుకొని ఆ సావు మామూలుగా ఉండదు. అలాగే అప్పటికి కాలు నొప్పి, యాక్సిడెంటు, ఎముకలేదంత అలాగే తిరిగి చెవుడు. సుఖపడాలి అని లేదు గనక ఆమె ప్రయాసపడే తత్వం ఉండాలి, పరిచర్య చేసే మనసు ఉండాలి. అది దేవుని కృప పొందుటకు కారణమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అలాగనే దేవుని బిడ్డలారా, బాలుడైన సమూయేలు అనండి. ఇలాగ దీపం ఆరిపోకముందు నూనె పోస్తే దేవుని దర్శనం వస్తుందని, అందరూ ఆదమరిచి నిద్రపోయే వేళ కూడా పరిచర్య చేస్తే మంచి జరుగుద్దని, ఇలా నమ్మకంగా దైవజనుడికి దేవునికి పరిచయం చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎన్ని తెలిసే పిల్లోడికి ఏమి తెలియదు. అందరూ ఆటలాడుకునే వయసు. ఆ బుడిబుడి నడకలతో చిన్న చిన్న చెట్లతో గబగబా వచ్చేసి ఇందులో నూనె పోసేస్తున్నాడు, అక్కడ కట్టెలు చేస్తున్నాడు, ఎన్ని చేసేస్తున్నాడు. ఇలా చెయ్యాలి నానా అని అమ్మ చెప్పింది అంతే. ఇలా చేస్తే ఏం కలుగుద్దో ఏమొస్తుందో ఏమన్నా తెలుసా అండి? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షత అరుదుగా తటస్థించుచుండెను. మందిరములో బలిపీఠానికి మందసానికి మధ్య బాలుడు ఉండగా అకస్మాత్తుగా యెహోవా వాక్కు సమూయేలు సమూయేలు. ఒక అరుదైన, ఆనాటి ప్రధాన యాజకులకు కూడా కరువైన, ఆనాటి న్యాయాధిపతులు ఎవరికి అందని ఒక అద్భుతమైన వాక్య ప్రత్యక్షత, వాగ్దేవుని అనుగ్రహం ఎవరికి కలిగింది? ఎలా? ఈయన చేస్తే ఏం దీవెనలు వస్తాయి ఇలాంటి ఏం తెలియదు. అమ్మ చెప్పింది పరిచర్య చేస్తానని అంతే. పరిచర్య చేస్తూ ఉన్నవానికి ఆ ప్రత్యక్షత ఉంటుంది. పరిచర్య చేస్తూ ఉన్నవానికి ఆ సేవా పిలుపు ఉంటుంది. పరిచర్య చేస్తూ ఉన్నవానికి పని అప్పగించబడుతుంది. ఒకడు అంటాడు, మరి ఆ పిలుపు వచ్చే వరకు నేను జాబ్ చేసుకుంటానండి. చేసుకోరా బాబు, ఎవడొద్దన్నాడు? ఉదాహరణకి దేవుడు ఒక పని చెప్పాలనుకున్నాడు. బలిపీఠం దగ్గర 3, బయట కుర్చీలో 3 ఉన్నారు. ఎవడికి చెప్తాడు? సహజం కదా. అందుబాటులో బలిపీఠ ఎక్కడ పడి ఉన్నాడికి పని చెప్తాడా? మరి దేవుని పిలుపు నాకు ఇంకా రాలేదు కనుక నేను ఎంతవరకు జాబ్ చేసుకుంటానండి, బిజీగా తిరుగుతుంటానండి, కొంచెం డబ్బులు సార్ ఈ లోపు కొన్ని అకౌంట్లో ఒక 4 లక్షలన్న స్థిరీకరణ అనేది. హల్లెలూయా. ఏ చేస్తే ఎప్పుడన్నా సడన్గా పిలిచేస్తే రిజైన్ ఇచ్చేసి అలా వచ్చేయచ్చు. ఎవరినరా కేకెత్తాడు? ఆ పనిలో ఉన్నవాడిని కేకెత్తాడు. నీ పనిలో నువ్వు ఉంటేనే కేకెత్తా పెట్టి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుందో ఊహించుకో ఒకసారి. తమ పనులలో తాము ఉన్నవారిని కూడా దేవుడు పిలిచాడు, వాడుకున్న సంగతి నాకు తెలియకేం కాదు. పరిచర్యలో మొదటి కృప ఎవరు పొందుతారో నువ్వు అర్థం చేసుకోమని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక పరిచర్యలో ఉన్న వారికి, ఇంటిని సమస్తాన్ని మర్చిపోయి మందిరమే లోకంగా బతుకుతున్న వారికి ఆ భాగ్యం, అదృష్టం, ఆ పిలుపు దొరుకుతాయి. ఆశ్చర్యం లేదు. అందుకని ఆ సమర్పణ ఉన్న వారిని పరిచర్యలో ఉండమని చెప్తాం. ఎందుకంటే పరిచర్యలో ఉండగా పిలుపు వచ్చే అవకాశం ఉంటుంది. అదొక అద్భుతమైన మార్గం పిలుపు పొందటానికి. హల్లెలూయా. ఆ తర్వాత దావీదు అనండి. మొదటి సమయంలో 12:16 మాట్లాడుతున్నాను నేను. ఆ దావీదు తనకు అప్పగించిన గొర్రెలను నమ్మకంగా కాపాడితే, అవసరమైతే ఒక్క గొర్రె పిల్లను కాపాడడం కోసం సింహం నోట్లో చేయి పెట్టాల్సిన వచ్చినా వెనకాడకూడదని, తరిమి ఎలుకబెట్టిన పట్టుకున్న గొర్రె పిల్లను కాపాడాలని, ప్రాణాలకు తెగించి గొర్రెల దగ్గర పని చేయాలని, అలా చేస్తేనే ఎప్పటికైనా రాజు అవుతామని దావీదు తెలుసా. కనీసం నాన్న ప్రేమిస్తాడని ఆశకోలేదు. అతని స్వభావం అంతే. ఇంకా గొర్రెలు నమ్మకంగా తిన నాన్న బాగా చూసుకుంటాడు, నన్ను అనిలతో పాటుగా నన్ను సైన్యంలో పెడతా, ఇలాంటి ఆశలు కూడా లేవు ఆయనకి. అడవిలో ఉన్నాడు, అవుట్ హౌస్లో ఉన్నాడు, ఇంటికి రానివాడు, పెద్ద మర్యాదలేమి లేవు ఆయనకి.
కానీ ఏం జరిగింది? అడవిలో ఉన్నవాడిని పిలిపించి మరి నేను కోరుకున్నవాడు ఇతడే అని అతని మీద తైలం పోసి అతను రాజుని చేసేశారు. ఇలాంటి ఒక దినం వస్తున్న ఊహైనా ఉందంటారా? ఊహ కూడా లేదు. కానీ ఏం చేశాడు? తనకు అప్పగించిన పని నమ్మకం చేసుకుంటూ పోతున్నాడు అంతే. ఒక పని నీకు అప్పగిస్తే, పరిచయం నీకు అప్పగిస్తే నువ్వెంత బాధ్యతగా ఉన్నావు, ఎంత నమ్మకం ఉన్నావు. ఊహించని రీతిగా ఆ నమ్మకస్తునికి దీవెనలు వచ్చి పడిపోతాయి. అనూహ్యంగా మహా అయితే నాన్న ప్రేమిస్తాడు, మహా అయితే నా చేతికి ఇద్దరు పని మనుషులను ఇస్తాడు, పాలేరులను ఇస్తాడు. అంతకన్నా ఊహించడానికి ఛాన్స్ ఏముంటుంది? నేనే రాజుని అయిపోతానని ఊహితే ఛాన్స్ వచ్చలేదుగా. అనూహ్యంగా ఆశీర్వదింపబడిన బిడ్డలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి గుణలక్షణాలు సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి మనం. అలాగే మొదటి రాజులు 17వ అధ్యాయంలో సారేపతులో ఉన్న ఒక విధురాలు కనపడుతుంది మనకి. ఏలియా ఒక గొప్ప దైవజనుడని తినడం మానేసి, కొడుకుకు పెట్టడం మానేసి ఆయనకి ఇస్తే కరువు ఉన్నంతకాలం ప్రతి పూట పిండి వృద్ధి రొట్టె వస్తుందని ఆమె ఊహించిందంటారా? అసలు ఛాన్స్ ఉందా? గత రాత్రి ప్రభు వీళ్ళందరూ నా కళ్ళ ముందు తెస్తుంటే భలే ఆనందం వేసింది నాకు. అబ్బా భలే ఉందిరా. ఎరిగి పరిచయం చేయటం వేరు కదా. కట్టెలు ఏరుకుంటుంది, ఒక్క రొట్టె చేసుకొని కొడుకు పెట్టి ఆడు తినగా, అమ్మ నువ్వు కూడా తినను వదిలేస్తే తిందాం, ఇక చచ్చిపోతాం, లాస్ట్ రొట్టె అనుకుని. కానీ ఏం జరిగింది? కొడుకుకు కూడా పెట్టడం మానేసి ఆ దైవజనుడిగా రొట్టిస్తే ఆయన తిని దీవించి వెళ్ళిపోతే జరిగేది ఏంటంటారు? 3 సంవత్సరాలు 6 మాసాలు దేశంలో కరువు తీరిపోయేదాకా ప్రతిరోజు పిండి నూనె వృద్ధి చేయబడుతూనే ఉన్నాయి. కరువు తీర పోషించబడ్డారు. చేతిలో క్యాష్ కనిపించకపోవచ్చు, ఇంట్లో కొత్త కొత్త వస్తువులు రాకపోవచ్చు, కానీ వారి పోషణకు ఢోకా లేకుండా పోయింది. ఎప్పుడు తిండికి ఎత్తుక్కునే పరిస్థితులు రాలేదు. కారణం ఏంటంటే అవసరమైతే నేను తినడం మాని దైవజనుడికి పెట్టాలి, ఇలా పెడితేనే వస్తుంది అనే వాళ్ళకి ఊహలు లేవు. ఫోన్లే పెడదాం అనుకొని పెట్టేశారు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ఉపదేశం అదే. ఈ విధమైన పరిచర్యలు సమర్పణలు కలిగి ఉంటే ఆశీర్వదింపబడతామని తెలిసినా మనము చేయలేని స్థితిలో ఉంటే ఇంకా మనకు ఆశీర్వాదాలు మన కుటుంబాల మీదకి, మన బిడ్డల మీదకి ఎట్లా వస్తాయి? ఎరుగకనే వాళ్ళు చేసి అనూహ్యంగా దీవించబడ్డారుగా. వాళ్ళు కరువు తల్లాడిపోతుంటే ఈ బిడ్డ ఇంట్లో ఏనాడు కొరత లేకుండా ఉందిగా. చివరిగా మరొక వ్యక్తి పేరు కూడా చెప్తాను మీకు. పెద్దగా ప్రఖ్యాతి లేని పేరు, మత్తీయ. ఎవరైనా ఏంటి అతనికి వచ్చిన సౌభాగ్యం? ఆ 11 మందితో కూడా లెక్కింపబడింది. దట్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్ స్టేట్మెంట్. లెక్కింపబడ్డాడు. వాడబడ్డా లేదా ఇన్ని పక్కన పెట్టి తర్వాత కాదని ఆ 11 మందితో కూడా చేర్చబడ్డ పేరేది? అకస్మాత్తుగా ఇతని పేరు వచ్చేసిందే. ఏంటంటారు? ఎక్కడ పని చేశాడు? ఎంత డబ్బులు ఇచ్చాడు? ఎంత పరిచయం చేశాడు? 500 మంది మనుషులు ఆయన మేఘం మీద వెళ్ళిపోతుంటే కల్లారా చూశారు కదా. ఈయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు అని దేవదూతలిద్దరు చెబితే, నా వలన వినిన తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టిన యెరూషలేము మొదలుపెట్టి వెళ్ళొద్దని ఆయన చెబితే విని, ఓ అలాగే అని ఇంటికి వచ్చేసి 300 మంది వెళ్ళిపోతే వెళ్ళకుండా మేడగదిలో మోకరించిన 120 మందిలో ఒకడితడు. అంటే ఎందరో మహానుభావులు, మహాప్రత్యక్షతలు మేఘం మీద ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, కానీ క్షమించాలి, కొండ మీద ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, కానీ మేఘములో యేసు కొనిపోబట్టును చూసి కూడా వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన జాబితాలో, పండగ చేసుకునే జాబితాలో, పెంతుకోస్తు ఉత్సవంలో, తిరునాళ్ళలో, జాతరలో ఉండే బ్యాచ్లో లేకుండా ఉపవాసం ఉండే గుంపులో, మోకరించిన గుంపులో, కనిపెట్టే గుంపులో, ప్రార్థించేవారి గుంపులో ఉన్నందుకు మత్తయ్య ఎంత ఛాన్స్ కొట్టాడు. నువ్వు ఎక్కువగా ఎవరితో గడుపుతుంటావు? ఫ్రెండ్స్తోనా?
చాలామంది ఉన్నారండి, రోజు ఫ్రెండ్సే, ఈ డాడీకి ఫోన్ చేస్తాడు, డాడీకి ఫోన్ చేస్తాడు, ఇటు కొంపకి ఆడు వెళ్తాడు, కొంపకి ఈడు వస్తాడు. ఆదివారం ఒక్కరోజే చర్చి, దైవజనుడు, సంఘం. ఇక వారం రోజులు ఆడి సర్కిల్ వేడు, ఫ్రెండ్ వేడు, ఆడి బ్యాచ్ వేరు, ఆడికి ఎలా వస్తుంది కృప? రోజుకోసారి ప్రార్థన, వారానికి ఒకసారి సంఘం. మిగతా బతుకల్లో నీ సర్కిల్ వేరు, నీ బ్యాచ్ వేరు, నీ ముఠా వేరు, నీ తిండి వేరు, నీ తెప్పల వేరు. నువ్వు ఎలా పొందుతావు కృప అసలు? క్రీస్తు శరీరంలో ఒక అవయవం అవ్వలేదా నువ్వు? దేవుని ఇంటికి అంటుకట్టబడలేదా నువ్వు? తోటలో నాటబడిన మొక్క అవ్వలేదా? అక్కడి నుంచి నరకబడి ఇక్కడ అంటుకట్టబడలేదా? ఎలా మరి? ఆ సారం వచ్చేలా, జీవం వచ్చేలా ఎలా అవుతుంది? సుమారు ఒక 9 మందిని మీ ముందు పెట్టాను నేను ఇప్పుడు. ఏమా 7 కనీసం 8 మంది అవుతారు కదా లెక్క. ఆదాము, నోవహు, రిబ్కా, సమూయేలు, దావీదు, సారేపతు, గిద్యోను, యోసేపు, వాళ్ళందరినీ ఒక బ్యాచ్లో కలిపేశాను. అయితే 7 అయ్యారు. మరి ఓబేదేదెం ఉన్నాడుగా, ఎవరు మీకు చెప్పలేదా? ఓబేదేదెం మా బాయ్ 2వ సమూయేలు 6:12. మందసాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే దీవెన వస్తుంది అని తెలుసు ఆయనకి. చచ్చిపోతామరా బాబు అని చెప్పాడు పెట్టించలేదు దావీదు. మందసమును నా ఇంట్లో పెట్టుకుని నాకు ఆశయం వస్తే మరణం వస్తుంది అన్న వార్తే ఉంది అక్కడ. కానీ ఇది దేవునిది, ఇది మందిరంలో ఉండాల్సింది, ఇది మహిమ కలిగింది. చావరేవో, లాభమో నష్టమో, దేవునిది కనుక నేను కాపాడుకుంటాను, దేవునిది కనుక నా ఇంట్లో చోటిస్తాను. దానివల్ల మరణమే కనపడింది, అంతకన్నా ఎక్కువ సమాచారం లేదు. రాజులే భయపడిపోయి వదిలేశారు, నాకు ఎందుకు లేండి బాబు. ఆ మందసాన్ని తన ఇంటిలో ఉంచుకున్నందుకే 3 మాసాల్లో రాజులు ఆశ్చర్యపోయేంత ఆశీర్వాదం ఆ ఇంటి మీదకి వచ్చేసింది. దేవుని మందిరం ఉన్నందువలనే గిత్తీడను ఓబేదేదెము బహుగా ఆశీర్వదింపబడ్డాడన్న సంగతి రాజు దాకా వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా, ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ ఇవి. ఒక్క మాట సీరియస్గా మీరు ఆలోచించగలిగితే, ఒక్క మాట ఆలోచించగలిగితే, అపోస్తలుడైన యోహాను పేరు 9వ పేరుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసును గురించిన సాక్ష్యములోను శ్రమలోను పాలివాడట, సహనములోను పాలివాడట. అంటే అతని జీవితంలో ఒక పార్టు ఆయన గురించిన శ్రమలు సహించడమే. ప్రకటన 1:10 చెప్పాడు, ఆయన సహనములోను నేను పాలివాడను. ఒక మాట మీద ఆలోచించారా? ఈ సహనములో ఎవడు నిలబడతాడో ఉన్నతమైన ప్రత్యక్షతలు. చనిపోయిన తర్వాత కూడా ఏ పరిశుద్ధుడు ఇంకా చూడని, అందరూ పరదేశంలోనే వేచి ఉన్న ఆ మహిమలోక పరలోక రాజ దర్బారును బ్రతుకుండగానే దర్జాగా చూసి మొత్తం తిరిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓరి బాబో, ఇంత భాగ్యమా, ఎంత భాగ్యమా. ఒకే ఒక్క మాట ఏంటంటారు అది? శ్రమలో సహనములో పాలుపడి ఉన్నాడంతే, దేవుని రాజ్యం కొరకు. నేనేమంటున్నానంటే, ఈ తొమ్మండుగురిని నవరత్నాలుగా మీకు పరిచయం చేస్తున్నాను. జగనన్న పుణ్యం అంటే ఈ పదం అందరికి బాగా పరిచయం అయింది కదా. ఆ నవరత్నాలు ఎంతమందికి లాభమో, రాష్ట్రానికి ఎంత లాభమో నాకు అంత నాలెడ్జ్ లేదు. తెలియని విషయాల గురించి మాట్లాడదు కూడా బైబిల్ మిషన్ ఎం దేవదాసయ్య గారు చెప్పారు కనుక నేను ఈ మాట అన్నాను. నాకు తెలిసిన ఈ నవరత్నాలు మీకు చెప్తున్నాను. వీళ్ళందరూ ఆశీర్వాదం కొరకు పనిచేయాల. ఇలా పనిచేస్తే ఆశీర్వాదం వస్తుందని ఊహ కూడా వారికి లేదు.
అలా జీవించారు, అనూహ్యంగా ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు ఆశీర్వదించబడే విధానము, క్రమము వ్యక్తులు నీకు తేటగా అర్థమైపోయారు. ఎప్పటికైనా ఈ క్రమాల్లోకి రాకపోతే నువ్వు ఆశీర్వదింపబడట ఊహల్లో కూడా ఉండదు. అనూహ్యంగా ఆశీర్వదింపబడే జాబితాలోకి వస్తావా? ఆశీర్వాదం ఊహల్లో కూడా లేని బ్యాచ్లో మిగిలిపోతావా? నువ్వు తేల్చుకొని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దీవించునుగాక.